యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాచిల గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా అత్తి భాస్కర్, ఉపాధ్యక్షులుగా సిరిపురం పరశురాములు, ప్రధాన కార్యదర్శిగా పందుల మహేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా తూనం అరవింద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు అత్తి భాస్కర్, కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బేర్లైలయ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు ఇమ్మడి దశరథ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎమ్మెల్యే ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తున్న జనహృదయ నేత, యాదాద్రి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రభుత్వ వైపు బీర్లైలయ ఆదేశాల మేరకు నూతన గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బీర్లైలయ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఆత్మీయ సత్కారాలు చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ నియామక పత్రాలను అందజేశారు దశరథ గుప్తా. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు పొడిశెట్టి వెంకన్న, గుండాల గ్రామ సర్పంచ్ ఐలయ్య, నాయకులు అనపర్తి యాదగిరి, సంగి శ్రీనివాస్, పందుల వెంకటయ్య, పందుల యాదగిరి, ఉప సర్పంచ్ రమేష్, వడపర్తి భాస్కర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేపంచెల్లి ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకొని పార్టీ అభివృద్ధికి మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధిలో చేరేటట్లు మన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు తెచ్చి ఈ గత అయిపోయింది. వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్లో అత్యధిక ఓట్లేసి మనం 20 ఊళ్ళల్లో పాచిల్లా మంచిగా అభివృద్ధికి తోడ్పడాలని, దయచేసి ఇప్పుడు కూడా కలిసికట్టుగా పనిచేసి మన ఎమ్మెల్యే గారు మంచిగా తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 ఎమ్మెల్యే మన బీర్ల ఐరన్న గారు 24 గంటలు పనిచేస్తాం కాబట్టి మన యొక్క అదృష్టం గొప్పగా భావించడం, అందరూ కలిసికట్టుగా ఉండి మన ఎమ్మెల్యే గారు మరొకసారి గెలిపించుకొని అత్యధిక మేరకు వెళ్ళిపోయిన కోరుకుంటూ చిన్న మాటకు కట్టుబడుండేటోడు నిక్కచ్చిగా పనులెన్నో చేసి చూపించిండు. వెలవెలబోయిన పల్లెల వేకువ తాను తడి ఆరిన పెదముల్ల నడిచ నవ్వయ్యేను. కర్మకైన జన్మ